Psalm chapter 139 verse 2. Verse 2. You know when I sit down and when I rise up. You discern my thoughts from afar. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. మనలో ప్రతి ఒక్కరు కూడా నేను 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 అనుకొని ఈ వాక్యం చదువుకున్నట్లయితే దేవుడు మనకు కూడా అది చేయవారుగా ఉన్నారు. కాబట్టి మనకి ఇంకా చక్కగా అర్థమవుతుంది. బస్ నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. మనం ఆలోచించబోయేది కూడా దేవునికి తెలుసు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మంచిని చెడుని మన ముందు పెట్టి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? తండ్రి మాట వినాలి. వినకుండా మనం ఏం చేస్తున్నాము? చేయకూడని కూడా చేసేస్తున్నాము. కాబట్టి దేవుడు మరి ఇలా చెప్పాను కదా నేను అని పరిశీలిస్తున్నారు. మనల్ని ఎందుకు చేస్తున్నారు? వద్దు అన్నది నా బిడ్డలు చేస్తున్నారే అని బాధపడుతున్నారు అనమాట. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. కూర్చుండటం లేగటం తెలిసినటువంటి దేవుడు మిగతా విషయాలు తెలియకుండా ఉంటాయా? మనకు సంబంధించిన అంటే మానవాళికి సంబంధించినటువంటి ఒక దేవుని బిడ్డలకు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకే కాదు, ప్రియమైన వాళ్ళారా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులకి సంబంధించినటువంటి విషయాలు ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి విషయం కూడా. అయితే నేను కూర్చుంటా నేను లేచుట నీకు తెలియను అని చెప్పి భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ద్వారా దేవుడు రాయించారు. కాబట్టి మరి నీవు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. దేవునికి సమస్తము తెలుసు. దేవుడు చూచే దేవుడు, ఈయన చూచుచున్న దేవుడు. పరలోకం నుండి ఆకాశం నుండి వంగినలను పరిశీలిస్తూ ఉంటాడంట దేవుడు. ఒక్కోసారి ఆ వాక్యం కూడా ఉన్నది చాలాసార్లు చాలా చోట్ల. మరి మనల్ని పరిశీలించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి భయంతో మన ప్రవర్తన అనుక్షణం సరి చేసుకుంటూ ఉంటే దేవుని ప్రేమకు పాత్రలమవుతాం మనం.